Hey guys, welcome back to my channel Lucky Diaries and this is Monica. ఈ రోజు అయితే లాస్ట్ వర్కింగ్ డే ఫ్రమ్ ఆఫీస్ అనమాట. అదేంటి ఆఫీస్ నుంచి లాస్ట్ వర్కింగ్ డే ఉంటుంది అనుకున్నారా? సో ట్యూస్డే నుంచి లైక్ మండే ఐఎమ్ టేకింగ్ లీవ్. ట్యూస్డే నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో అందుకోసం అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు వ్లాగ్ దిస్ లాస్ట్ వర్కింగ్ డే ఫ్రమ్ ఆఫీస్ అండ్ సేవ్ ఇట్ యాజ్ ఎ మెమరీ అనమాట. అండ్ ఇంకా కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాట్ టు డూ, యూ హ్యావ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ రోజు అయితే నేను పెద్ద ట్రాలీ కూడా తీసుకెళ్తాను ఆఫీస్కి. వాళ్ళ సిస్టమ్ ఇస్తారనమాట. ఆ సిస్టమ్ని ఆ ట్రాలీలో పెట్టి మంచిగా తీసుకురావడానికి. అప్పటికే లేట్ అయిపోయింది. సో, నేనైతే ఫాస్ట్‌గా ఆఫీస్‌కి రీచ్ అయిపోయాను. అండ్ చూసారు కదా! ట్రాలీ అయితే లాస్ట్‌ది తీసుకెళ్తున్నా అనమాట. అండ్ చెప్పాను కదా! నేనైతే ఆ రోజంతా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. బట్ అవ్వలేదు. వన్స్ అటెండెన్స్ ఏసి ఇంక లోపలికెళ్ళినాక లైక్ మేము చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ లాస్ట్ డే కాబట్టి లైక్ అందరితోని మాట్లాడి అండ్ నాతో కేక్ కట్ చేపించారనమాట. లైక్ ఎ సెండ్ ఆఫ్. అండ్ అదంతా అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయింది. అండ్ వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. నేనైతే క్యాబ్ బుక్ చేస్తుంటే అస్సలు బుక్ అవ్వట్లేదు. అండ్ బుక్ అయినవి కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. సో, ఇంక చేసేదేం లేక ఆటో బుక్ చేసుకొనైతే నేనొచ్చేసాను. అండ్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ డే అనమాట. చూసారు కదా! ఇంకా వర్షం అయితే కంటిన్యూ అవుతా ఉన్నది. నాకైతే లాస్ట్ డే ఇన్ ఢిల్లీ. ఎందుకంటే నాకు ఆ రోజు నైటే ట్రైన్ ఉంది ఆంధ్రాకి. ఎందుకంటే నేను ఢిల్లీ నుంచి వెళ్ళే ముందు లైక్ చాలా ఎథ్నిక్ వేర్ షాప్ చేద్దాం అనుకున్నాను. లైక్ మింత్రా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటిలో దొరకలేనివి లైక్ ఎథ్నిక్ వేర్ చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఆ రాజ్‌పథ్ నగర్‌లో వెళ్ళైతే షాప్ చేసి మళ్ళీ ఇంటికొచ్చేసాను. గాయ్స్, హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ డైరీస్ అండ్ దిస్ ఇస్ మోనికా. ఈరోజు అయితే ఇంకా వెకేట్ చేస్తున్నాను అనమాట ఢిల్లీ. నాకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు. టుడే ఈజ్ 2nd March. 1st March ఈజ్ మై లాస్ట్ వర్కింగ్ డే ఫ్రమ్ ఆఫీస్ అండ్ ట్యూస్డే నుంచి నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాయిన్ అవ్వాను అనమాట. సో ఈరోజు 2nd March సాటర్డే. సో నేనైతే మాత్రం ఇంకా మా ఇంటికి వెళ్తున్నాను ఫస్ట్ ఆంధ్ర, ఎందుకంటే లక్కీ అక్కడ ఉంది కాబట్టి. జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ మై సమ్మర్ ఫుల్లీ విత్ లక్కీ ఇన్ మై పేరెంట్స్ హౌస్, ఎందుకంటే సో దట్ మేము కూడా కొంచెం మీ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అనేసి అని చెప్పి. ఇంకా సమ్మర్ అయిపోతే ఎలాగా లక్కీని ఇంకా స్కూల్లో వేసేయాలి కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ మై టైం విత్ హర్. సో అందుకోసం అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఫస్ట్ నేను మా పేరెంట్స్ లొకేషన్ ఇచ్చాను అనమాట. సో అయితే నేను ఫస్ట్ మా పేరెంట్స్ లొకేషన్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడైతే మాత్రం నేను ఆంధ్ర వెళ్తున్నాను టు మై పేరెంట్స్ హౌస్ అండ్ లక్కీ దగ్గరికి. అండ్ నేనైతే ట్రైన్లో వెళ్తున్నాను అనమాట ఏపీ ఎక్స్ప్రెస్కి, ఎందుకంటే నేను సిస్టమ్ తీసుకొని వెళ్ళాలి. సిస్టమ్ వచ్చి ఐల్ షో యూ మై లగేజ్. ఇది ఒక ట్రాలీ. ఇంకా చూసారు కదా, ఈ ట్రాలీలో సిస్టమ్ ఉన్నదన్నమాట. ఇందులో సిపి ఉండింది. ఇది ఒక బ్యాగ్, ఇది నా హ్యాండ్ బ్యాగ్, అది ఒక బ్యాగ్. ఇన్ని బ్యాగులు ఉన్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే ఫ్లైట్కి అయితే నాకు 2 hours మంచిగా వెళ్ళిపోతాను వారంగా. బట్ నాకైతే ఫ్లైట్ వాళ్ళ మీద నమ్మకం లేదు. అసలు బ్యాగులు ఎలా అంటే అలా విసిరేస్తారు. సో అందుకోసం అని చెప్పి నేను ఇంకా ట్రైన్కి బుక్ చేసుకున్నాను. అండ్ ఇంత లగేజ్ ఉంది కాబట్టి నేను ఎక్కడ ఏ సీట్ కింద పెట్టినా వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాను అనమాట. ఐ హోప్ మంచిగా వెళ్ళిపోతాం అనేసి అని చెప్పి. అండ్ చాలా బాధ అనిపిస్తున్నది ఢిల్లీ వదిలేసి వెళ్ళడానికి, బికాజ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను లైఫ్లో ఎప్పుడు ఏమేమైతే చేయలేను అనుకున్నానో అన్నీ కూడా ఇక్కడ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఢిల్లీ. అండ్ చాలా మిస్ అవుతారు. ఇప్పుడు జర్నీ అయితే మాత్రం వ్లాగ్ చేసేద్దాం, ఓకే? అండ్ షార్ట్స్ కూడా పెడతాను. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ నేనొచ్చి ఢిల్లీ నుంచి మా పేరెంట్స్ హౌస్‌కి వెళ్తున్నాను. అండ్ మా హస్బెండ్ వచ్చి పాట్నాలో ఉన్నారు. చెప్పాను కదా! తను పీహెచ్‌డీ జాయిన్ అవ్వకముందు ఐసీఆర్ పాట్నాలో తను సైంటిస్ట్ అనేసని చెప్పి మేము అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌కి అప్లై చేసాం. సో, టు ఆంధ్ర అనమాట. సో, నేను ఫస్ట్ మా పేరెంట్స్ ఇంటికెళ్ళి ఉంటే లైక్ ఇంకా మేము ఢిల్లీలో మేము ఉండే క్వార్టర్స్ ఖాళీ చేయలేదు. సో, తనకి ట్రాన్స్‌ఫర్ అయినాక తను అక్కడి నుంచి లగేజ్ అంతా ఆంధ్ర పంపించాలి. అండ్ తను తర్వాత వస్తారనేసని చెప్పి ఈ ప్రాసెస్ అంతటికి కూడా తను రావటానికి 1 మంత్ పట్టింది నియర్లీ. సో, అందుకోసం అని చెప్పి నేను ఫస్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ లక్కీ దగ్గర ఉన్నా అనమాట. లక్కీనైతే లైక్ నేను సెప్టెంబర్‌లో అలా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంచాను. ఎందుకంటే కేర్ టేకర్‌తో అలా నాకు కొంచెం ఇష్యూ అవుతున్నది. ఎందుకంటే తను వచ్చేటప్పుడైతే చాలా బాగా చూసుకుంటున్నది. బట్ రాలేనప్పుడు తను కొంచెం ఎక్కువ లీవ్స్ తీసుకుంటున్నదనమాట. అండ్ నేను మా హస్బెండ్ ఇద్దరం వర్కింగ్ ఆఫీస్‌కెళ్తున్నాం. కేర్ టేకర్ రానప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది అనేసని చెప్పి అన్ని ఎక్కువ లీవ్స్ మేము భరించలేక ఇంకా లక్కీ
లక్కీని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టా అనమాట. అండ్ వీ హ్యాడ్ ఎ ప్లాన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ ఇదంతా కూడా మాకు ముందు నుంచే ప్లాన్ ఉంది. సో, వి ఆర్ ప్లానింగ్ ఫర్ దిస్. సో, అందుకోసం అని చెప్పి కొన్ని డేస్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెట్టాము. అండ్ నేనైతే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. అండ్ ఐయామ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ లక్కీ. అండ్ మా డాడీ అయితే వచ్చారు నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్ళడానికి. ఆన్ ద వే టు మై హోమ్ ఫైనల్లీ 33 అవర్స్ ఆఫ్ ట్రైన్ జర్నీ హాస్ కంప్లీటెడ్ అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను జర్నీస్ ఇలాంటివి. బట్ సింగిల్‌గా ఫస్ట్ టైము అండ్ ఇట్స్ బోరింగ్. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ఇట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.